చలనచిత్ర పరిశ్రమలో రాజకీయ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న నందమూరి బాలకృష్ణకు మరెవరూ సాటి లేరని టీడీపీ సీనియర్ నాయకులు గన్నె వెంకటనారాయణ ప్రసాద్, టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ అన్నారు. భవానీపురం శివాలయం సెంటర్లో సోమవారం తెలుగు యువత ఆధ్వర్యంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 60 కేజీల కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గన్నె వెంకటనారాయణ ప్రసాద్, ఎంఎస్ బేగ్ మాట్లాడుతూ బాలనటుడిగా చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన బాలకృష్ణ తన నటనతో అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. నేటికి కూడా ఆయన నటనతో తనదైన ప్రత్యేకతను చాటుకున్నారని, సినిమా రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రాణించి హిందూపురం నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నడుపుతున్న బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణలో క్యాన్సర్ రోగులకు ఉచితంగా సేవ చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏదిపాటి రామయ్య, చరణ్, భాను, పచ్చ మల్లికార్జున, మైనంపాటి రమేష్, లోకేష్, చుండ్రు అఖిల్ చౌదరి, నజీర్, రావేల రమేష్, ఎస్డి అలీ, సాయి, కాదర్ భాష తదితరులు పాల్గొన్నారు. రామారావు గారి నట వారసుడుగా మరి బాల నటుడిగా అరంగేట్రం చేసి మరి ఏదైతే 5 శతాబ్దాలుగా తెలుగు చలనచిత్ర రంగంలో వెలుగొందటమే కాకుండా మరి ఈరోజు చూసినట్టయితే ఒక సేవా రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ తనదైన స్థాయిలో ఆయనే సాటి, ఆయనకి ఎవరూ లేరు పోటీ అన్న చందంగా ఎదిగినటువంటి ఆంధ్రుల ముద్దుల అందాల నటుడు బాలయ్య బాబు జన్మదిన సందర్భంగా ఇవాళ భవానీపురం శివాలయం సెంటర్లో భవానీపురం యూత్ ఏర్పాటు చేసినటువంటి నందమూరి యూత్ ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుకల సందర్భంగా ఇక్కడ మిత్రులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరితో కూడా మిత్రపక్షాల అభిమానులందరితో కూడా కలిసి పాల్గొనడం చాలా సంతోషం. ఏదైతే ఈరోజు నందమూరి బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యే, హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే, మరి ఏదైతే సేవా రంగంలో ఆయన స్థాయిలో ఆయనకు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానులు, నందమూరి అభిమానులందరినీ కూడా ఒక తాటి మీదకు తీసుకొచ్చి ఇవాళ నందమూరి కుటుంబాన్ని మొత్తం కూడా ఒక తాటి మీద ఉంచి ఇవాళ నందమూరి నట వారసుడిగా మరి ఏదైతే నందమూరి అభిమానులందరికీ కూడా నాయకుడిగా వెలుగొందుతున్నటువంటి అగ్రనటుడు మరి ఇవాళ తెలుగు చలనచిత్ర సమయంలో ఆయనకి వయసు పెరుగుతున్న కొద్దీ ఉత్సాహం పెరుగుతూ ఉంది. ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ అభిమానులు పెంచుకుంటూ ఉన్నారు. ఆయన వయసు పెరుగుతున్న కొద్దీ ఆయన సినిమాలు ఇంకా ఎక్కువ ఆడుతున్నాయి. మరి ఇది చాలా అరుదైన రికార్డు. వయసు పెరిగితే ఎవరికైనా ముసలితనం వస్తుంది, ముసలి రూపు వస్తుంది. ఆయన వయసు పెరిగిన కొద్దీ ఊపు వచ్చినట్టుగా కనపడతా ఉంది. ఏదైనా కూడా హ్యాట్స్ ఆఫ్ బాలయ్య, మీకు మీరే సాటి. మరి ఏదైతే మీరు కొనసాగిస్తున్నటువంటి రాజకీయ రంగంలో కానీ అలాగే సేవా రంగంలో మరి బసవతారకం గారి పేరు మీద ఉన్నటువంటి బాబు గారు చంద్రబాబు నాయుడు గారు స్థాపించినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా నడిపిస్తున్నటువంటి హాస్పిటల్ చైర్మన్గా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్గా భారతదేశ వ్యాప్తంగా ఎవరన్నా కూడా పేదలు క్యాన్సర్ బారిన పడితే వారందరికీ ముందుగా గుర్తొచ్చేది బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. అంటే మీ ఆధ్వర్యంలో, మీ నాయకత్వంలో మీరు చైర్మన్గా నియమించబడినాక భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నటువంటి మేటి సాటి లేనటువంటి డాక్టర్లందరినీ తీసుకొచ్చి మరి అలాగే ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా కూడా సమకూర్చుకొని ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికే, తెలుగువారికే కాకుండా మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలందరూ కూడా క్యాన్సర్కి బారిన పడినట్టయితే అనేక వేల మందికి ఇవాళ ప్రాణదానం చేసినటువంటి మీకు వారందరూ కూడా దీవెనలు ఉన్నాయి. మీరు ఎప్పటికీ కూడా మీరు బతికున్నంత కాలం ఇంకా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందాలతో మీరు విలసిల్లాలని, అలాగే తెలుగు జాతికి ఎక్కడున్నా కూడా మీ సేవలు అవసరం, మీరు అందిస్తారని చెప్పి, అలాగే తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలాగా ఉండి తెలుగు యువతకి ఎప్పటికీ కూడా స్ఫూర్తిగా ఉండి మీ యొక్క ఏదైతే ఆవేశం ఉందో, ఏదైతే మీ నటన చాతుర్యం ఉందో, ఏదైతే
మీకున్నటువంటి నాయకత్వ లక్షణాలతో సేవా రంగంలో కానీ ఏదైతే రాజకీయ రంగంలో కానీ మీరు రాణించినటువంటి ఆశయాలే స్ఫూర్తిగా యువత ముందుకు సాగాలని చెప్పి ఈరోజు కోరుకుంటూ హ్యాట్స్ ఆఫ్ బాలయ్య మీకు మరొకసారి అభిమానులందరి తరఫున భవానీపురం అభిమానులందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు ఆ భగవంతుడు మరింత సేవ చేసేలాగా భాగ్యం కలిగించాలని చెప్పి మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కనకదుర్గమ్మని వెంకటేశ్వర స్వామిని ఆ భగవంతులందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. అలాగే అల్లాని కానీ క్రైస్తు కానీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నాం. మరి అభిమానులుగా ఎప్పటికీ కూడా మీరే మాకు గర్వకారణం. లాంగ్ లివ్ బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. చేసినటువంటి నందమూరి తారక రామారావు గారి యొక్క నటవారసుడు, సినిమా రంగంలోనూ అటు రాజకీయ రంగంలోనూ లెజెండ్గా పేరు పొందించి హిందూపురం నుంచి హ్యాట్రిక్గా గెలిచి పొంది ఈరోజు ఎమ్మెల్యేగా మరీ మూడోసారి శాసనసభలో అడుగుపెడుతున్న నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన సందర్భంగా ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం శివాలయం భవానీపురం యూత్ తరఫున ముందుగా బాలకృష్ణ గారికి హ్యాపీ బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇవన్నీ పార్టీలతో పాటు బాలకృష్ణ గారి యొక్క అభిమానులు కొన్ని వందలాది మంది ఇక్కడ వచ్చి అందరినీ కూడా బాలకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషకర విషయం. భవానీపురం శివాలయం సెంటర్లో నందమూరి బాలకృష్ణ గారి జన్మదిన సందర్భంగా స్థానిక తెలుగు యువత నాయకులు ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్లో గన్నె వెంకటనారాయణ ప్రసాద్ గారు అదేవిధంగా ఎంఎస్ బేగ్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ నందమూరి బాలకృష్ణ అంటే ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరికీ అభిమాని. ఆయన చేసే సేవలు కానీ సినిమా రంగంలో కానీ అదేవిధంగా వైద్య రంగంలో కానీ బసవతారక ట్రస్ట్ రూపాన కానీ అతనంటే ఒక క్రేజ్ అనమాట. ఆ క్రేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన యొక్క సేవల్ని కొనసాగించుకుంటూ అదేవిధంగా మరోసారి హ్యాట్రిక్ కొట్టినట్టు బాలయ్య బాబుకి అదేవిధంగా మంత్రి పదవి సాధిస్తున్నట్టు బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై బాలయ్య.